ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. గుడ్. వెరీ గుడ్. గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఏమన్నా చూస్తున్నారండి? తప్పనిసరిగా చూస్తున్నామండి. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన అనేక పథకాలని ఫీల్డ్‌లో తీసుకెళ్ళి అన్ని సక్రమంగా జరిపించడానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎంత కృషి చేస్తున్నారని చెప్పలేనటువంటి విషయం అండి అది. అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అంజిబాబు గారికి, ఇప్పుడున్న మన ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ వారికి తేడా ఏమన్నా తెలిసిందండి? అంజిబాబు గారు ఎప్పుడు కూడా ప్రజల్లో లేరండి. ఆయన ఒంటరిగా ఉంటాడంతే. ఆయనకి ఎవరికి కావాలో ఆళ్ళకే చేస్తాడు. కానీ గన్సీని గారు ప్రజల మనిషి అండి. అందరికీ మేలు చేస్తాడు. ఎవరెళ్ళినా కాదనడు. గన్ హాస్పిటల్‌లో ఉన్నట్టు పేషెంట్లు ఆయన ఇంటి దగ్గర ఇప్పటికి జనాలు అంటూనే ఉంటారు. ప్రతి సమస్యకి ఆయన దగ్గర డైరెక్ట్‌గా ఎళ్ళిపోతారు. మధ్యలో మీడియేటర్లు ఎవరు ఉండరు ఆయన దగ్గరికెళ్ళడానికి. నిజమైన నాయకుడికి ఉండవలసిన లక్షణం అండి. త్యాగంతోటి కూడినటువంటి విషయం కనబరిచి తప్పనిసరిగా భీమవరాన్ని ఒక జిల్లా కేంద్రంగా చేయాలనేటువంటి పట్టుదలతో ఆయన ఉన్నాడు. ఆయనకి పదవి ముఖ్యం కాదు. జిల్లా కేంద్రం ముఖ్యం. ప్రజలు ముఖ్యం. పూర్వం ఉండేవారండి అలాగే దానకర్ణులు. మళ్ళీ ఇప్పుడు చూసేది ఒక గన్సీన్ గారిని మాత్రమే చూడగలుగుతున్నాం అలాగా. ఎవరండి అంత త్యాగం చేసి సొంత భూముల్ని, సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టేది? ఎవరు ఏ నాయకుడు ఖర్చు పెడతాడండి? ఆ విషయంలో గన్సీన్ గారే సాటి. విషయం ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే అక్కడ ఇమ్మీడియేట్‌గా అక్కడ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళకే ఫోన్ చేసి వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తారు. అది అయిందో లేదో కూడా మళ్ళీ కనుక్కుంటారు. మళ్ళీ మీకున్న సమస్యల కోసం మీరు ఆఫీస్‌కెళ్తే అక్కడ స్పందన ఎలా ఉంటుందండి? మీకు బానే తప్పనిసరిగా చక్కగా చూసుకుంటారా? కూర్చోపెడతారండి. ప్రశాంతంగా ఉంటదక్కడ. టీ ఇస్తారు, నీళ్ళిస్తారు. వచ్చినోళ్ళు విధానాన్ని బట్టి వన్ బై వన్ పిలిచి తొందరగా విషయాన్ని చక్కబరిచి సొల్యూషన్ వెంటనే ఉంటదండి. పరిష్కారం అనేది వెంటనే ఉంటది ఆయన దగ్గర. ఇప్పుడు అంజిబాబు గారు మళ్ళీ జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు ఆయనకేయాలనుకుంటున్నారా? అంజుబాబు గారు ఈయనకేయాలనుకుంటున్నారా? కాదు గానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నా సరే ఓటు కొట్టేత్తనికి మేము ఖాయం. అంజుబాబు గారు ఎంతండి?